హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. సో, నేను ఈరోజు ఒక చైనీస్ బఫేలో ఉన్నాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది బఫే టైప్ రెస్టారెంట్. సో, ఇది చైనీస్ బఫే. అన్నీ చైనీస్ ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. సో, ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. సో, ఇక్కడ వచ్చేసి ఒక బఫే కాస్ట్ 1139. ఒకవేళ మీరు లంచ్ టైమ్‌కొస్తే గనక అది 929 అండ్ డిన్నర్ టైమ్ వచ్చేస్తే గనక 1139. సో, ఎట్లా అంటే $11.39 అనమాట. సో, మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఆల్మోస్ట్ నియర్లీ 900-1000 మధ్యలో. అంటే ఒక బఫే ప్లేట్ 900 అనమాట. సో, ఈ సూప్ వచ్చేసి వాంటన్ సూప్ అంటారు. దాంట్లో జుకీనీ, క్యాబేజ్ ఉన్నాయి. నాకు ఆ 2 వెజిటబుల్సే తెలుసు. క్యారెట్ అట్లా. ఇది వచ్చేసి హాట్ అండ్ సోర్ సూప్ ఇది. నేను వంటన్ సూప్ నాకు నచ్చలేదు కానీ హాట్ అండ్ సోర్ సూప్ నచ్చింది. ఇది మష్రూమ్స్‌తో తయారు చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ రైస్. సో, ఇక్కడ మీరు చూసేది ఏదైతే ఉందో ఇది నార్మల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇక్కడ ఉండే ఏ ఫుడ్ ఐటెమ్ స్పైసీ ఉండవసల. అస్సలు స్పైసీ ఉండదు. తీయగైనా ఉంటది, నార్మల్ అయినా ఉంటది. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్. అండ్ నెక్స్ట్ ఇది చికెన్ రైస్ ఉంది. బట్ యాక్చువల్లీ ఇది కాంబినేషనల్ ఫ్రైడ్ రైస్. సో, కాంబినేషనల్ ఫ్రైడ్ రైస్ అంటే ఈ ఫ్రైడ్ రైస్‌లో మనకి బీఫ్, ప్రాన్స్, చికెన్, ఎగ్ 4 ఉంటాయి. నెక్స్ట్ మీకు తెలిసిందే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి ఎగ్ రోల్స్. సో, ఈ ఎగ్ రోల్స్ వచ్చేసి ఎగ్ అండ్ పిగ్‌తో తయారు చేస్తారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పిగ్. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ సాస్. ఇది మాక్సిమం ఇక్కడ మీకు ఎగ్ రోల్స్ ఉన్నాయి గదా! దాంట్లో డిప్ చేసుకొని తింటారు. ఇట్స్ ఎ డిప్. నెక్స్ట్ ఇది లెమన్ సాస్. ఇది కూడా అంతే డిప్పింగ్ టైపే. ఇదొక డిప్ డిష్ అట్లా. నాకు స్వీట్ సార్ నచ్చదు. లెమన్ బావుంటది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది క్యాట్ ఫిష్ అనమాట. సో, ఇట్ ఈస్ ఎ ఫిష్. సో, క్యాట్ ఫిష్‌తో చేస్తారు. అండ్ ఇది గూడా ఒక ఫిషే. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్. ఆ 2 డిషెస్ ఫిష్‌తోనే ఉంటది. ఫిష్ పకోడీ టైప్. బానే ఉంటది. కానీ మనకంత నచ్చదు. అంటే ఇట్ ఈస్ ఇండియన్ టేస్ట్‌కి అసలు మ్యాచ్ అవ్వదు. ఇదొచ్చేసి క్రాడ్ రగూన్స్. సో, క్రాడ్ రగూన్స్ చాలా బావుంటాయి. ఇది బేసిక్‌లీ డంప్లింగ్స్ టైప్. సో, దీని లోపల ఏముంటదంటే క్రీమ్ చీజ్ ఉంటది. అండ్ ఇదొచ్చేసి బిస్కెట్స్. చాలా ఆయిలీ ఉంటది. తినలేం. అండ్ ఇదొచ్చేసి ష్రింప్. అంటే ప్రాన్స్ రొయ్యలనమాట. సో, ఇట్స్ లైక్ రొయ్యల పకోడీ. అండ్ ఇదొచ్చి స్వీట్ అండ్ సోర్ చికెన్ అనుకుంటా. యెస్! ఇట్స్ ఎ స్వీట్ అండ్ సోర్ చికెన్. చాలా తీయగా ఉంటది. అస్సలు బాగోదు. అండ్ ఇవి స్ప్రింగ్ రోల్స్. ఇవి వెజ్. అక్కడ అవతలున్నవి ఎగ్ రోల్స్. ఇవి స్ప్రింగ్ రోల్స్. అండ్ ఇవి చికెన్ నగ్గెట్స్ తెలిసిందే మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆనియన్ రింగ్స్ అండ్ డిష్ పేరు ఆనియన్ రింగ్స్. బట్ ఇట్స్ నాట్ మేడ్ అప్ ఆఫ్ ఆనియన్స్. ఇది స్క్విడ్‌తో తయారు చేస్తారు. స్క్విడ్ అనమాట బేసిక్‌లీ. అండ్ దిస్ ఇస్ వైట్ రైస్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ డ్రాప్ సూప్. ఇక్కడ యూఎస్ఏలో ఎగ్ డ్రాప్ సూప్ అనేది ఘోరంగా తింటారనమాట. చాలా ఘోరంగా. పచ్చి ఎగ్ యాక్ మీకు కనిపిస్తది కదా! దాంతో సూప్. ఇదొచ్చేసి చికెన్ నూడిల్ సూప్ అనమాట. దీంట్లో నూడిల్, చికెన్, జుకీనీ, క్యారెట్, కీరా, కుకుంబర్ డిఫరెంట్ చాలా వెజిటబుల్స్ ఉంటాయి. అండ్ ఇదొచ్చేసి చిప్స్. ఇది మనకు తెలిసిందే అనుకుంటా. మనం కూడా ఇలాంటి చిప్స్ చేసుకుంటాం. ఇవి ఆ ఎగ్ డ్రాప్ సూప్‌లో డిప్ చేసుకొని తింటారు. అండ్ ఇదొచ్చేసి స్మాల్ నూడిల్స్ అంటారు. కానీ అసలైన పేరు క్యానోనిస్ నూడిల్స్ అనమాట. నాకు పలకడం కూడా సరిగ్గా రాట్లే. క్యానోనీస్ నూడిల్స్. సో, ఎక్కువగా దీన్ని దాని పేరుతో పిలవరు. స్మాల్ నూడిల్స్ అంటాం. ఎందుకంటే చాలా సన్నంగా ఉంటది. ఇదొచ్చేసి లోమెన్. మీకు చౌమీన్ తెలుసు కదా! సో, చౌమీన్ టైపే. బట్ ఇట్స్ నాట్ చౌమీన్. ఇట్స్ లోమెన్. అస్సలు బాగుండదు ముందే చెప్తాను. చాలా తియ్యగా ఉంటది. అదేంటో అండి సగం చైనా ఫుడ్స్ అన్నీ తియ్యగా ఉంటాయి. అంటే వాళ్ళు సాసెస్‌తో చేస్తారు కదా! ఇది బీన్స్. అంటే తినే ఫ్రైడ్ రైస్‌కి ఇలా నంచుకుంటారు. మనం నార్మల్‌గా కొన్ని రైస్‌లో పచ్చిమిర్చి ఎలా నంచుకుంటాం, వీళ్ళు దీన్ని నంచుకుంటారు. అండ్ నెక్స్ట్ డిష్ వచ్చేసి బేక్డ్ సాల్మన్. అంటే చేప. ఒక ఫిష్ టైప్ బేక్డ్ సాల్మన్. అండ్ ఇట్స్ ఎ పెప్పర్ స్టీక్ చికెన్. ఐ థింక్ సో. యెస్! ఇట్స్ ఎ బ్లాక్ పెప్పర్ చికెన్. ఇది గార్లిక్ బ్రెడ్. అది నార్మల్‌గా ఫ్రెష్‌గా తీసుకొచ్చినప్పుడు మెత్తగా ఉంటాయి. అవి అక్కడ ఉండి గట్టిగా అయిపోయినాయి. ఇవి చికెన్ వింగ్స్ నార్మల్ బానే ఉంటాయి. లైక్ మెక్‌డీ స్టైల్‌లోనే ఉంటాయి. అండ్ దిస్ ఈస్ చికెన్ బ్రోకలీ. సో, ఇక్కడ బ్రోకలీ చాలా తింటారు. ఇట్స్ హెల్తీ. దిస్ ఈస్ చికెన్ అండ్ బ్రోకలీ. ఇది చికెన్ అండ్ మష్రూమ్.
మీకు కనిపిస్తా ఉంటది. మష్రూమ్స్ ఇంకా చికెన్. అండ్ ఈ డిష్ గెస్ చేయండి. ఇది బీఫ్ అండ్ బ్రోకలీ. అండ్ ఇది ఏమి బ్రోకలీ? సంథింగ్ ఏదో బ్రోకలీ అండి. తెలీదు నాకంతగా. దిస్ ఇస్ సాల్టెడ్ ష్రింప్. సాల్టెడ్ ష్రింప్ అంటారు. జాలపెనో ష్రింప్ అంటారు. సో, జాలపెనో అంటే అదొక టైప్ ఆఫ్ మిర్చి. నెక్స్ట్ అది బార్బిక్యూ చికెన్. ఇది సెసమే చికెన్. సెసమే చికెన్ అంటే ఏం లేదు, స్వీట్ సాస్ చికెన్‌కి సెసమే సీడ్స్ యాడ్ చేస్తారు. ఓహ్ మై గాడ్! ఈ డిష్ వచ్చేసి గెస్ చేయండి. నాకు నిజంగా తెలీదు. నాకు తెలుసు రొయ్యలు తల, తోక తీయకుండా అట్లా వేసేసారు అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ డిష్. కానీ ఇక్కడ వచ్చే కస్టమర్స్ మాత్రం ఈ డిష్‌ని చాలా ఘోరంగా తింటారు. ఇట్స్ ఎ బఫే, సో అన్‌లిమిటెడ్ ఫుడ్. ఘోరంగా అది రీఫిల్ అవుతానే ఉంటది. రోజుకొక 50 టైమ్స్. ఇదేమో కార్న్ తెలిసిందే. ఇది పోర్క్. ఐ ఫీల్ యెస్ ఇట్ ఈస్ పోర్క్. అంటే పంది. యాహ్! పోర్క్ రిండ్స్. అండ్ ఎవరికైనా నచ్చకపోతే ప్లీజ్ స్కిప్ దిస్ వన్. ఇది వచ్చేసి యాహ్! ఇట్స్ ఎ బీఫ్ రిబ్స్. అండ్ సారీ, ఫస్ట్‌లో చూపించింది సాల్టెడ్ ష్రింప్, ఇది జాలపెనో ష్రింప్. అండ్ ఇది చికెన్, ఇది పొటాటో. అండ్ ఇది వేరే సెక్షన్ అండి డెజర్ట్స్. అది కెచప్. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది గదా! సో, దట్ ఈస్ మీకు ఇందాక జాలపెనో ష్రింప్ అన్నాను గదా! సో, దట్ ఈస్ జాలపెనో. సో, మనం ఆనియన్స్ ఎలా నంచుకుంటామో వీళ్ళు అది నంచుకుంటారు. అండ్ దిస్ ఈస్ హాట్ ఆయిల్. మీకు ఇది కనిపిస్తుంది కదా! సో, హాట్ ఆయిల్ మనకు తెలిసిందే హాట్ ఆయిల్ బికాజ్ ఇండియాలో గూడా ఉంటుంది. అది పక్కన ఉన్నది స్ప్రింగ్ రోల్స్. ఇదేమో మస్టర్డ్ సాస్. మస్టర్డ్ సాసెస్ అనేది మస్ట్. ఇదొచ్చేసి సారీ ఐ ఫర్గాట్ ద సాస్ నేమ్. ఏదో సాస్ లేండి. ఇదొచ్చేసి రాంచ్. నేను చెప్తున్నాను నాకిక్కడ నచ్చిన సాస్‌లో రాంచ్. రాంచ్ నాకు చాలా ఇష్టం. ఇది టార్టర్ సాస్. టార్టర్ అంటారు, టర్టర్ అంటారు. యాహ్! వాటెవర్ ఇట్ మే బి. లెట్యూస్, దీస్ ఆర్ బాయిల్డ్ ఎగ్స్ ఇన్‌సైడ్ ఇట్. అండ్ ఇక్కడేమో కీరా. యాహ్! టొమాటో. సో, బేసిక్‌లీ సలాడ్ బార్. మొత్తం సలాడ్ బార్ అనమాట. మీరు ప్లేట్‌లో సలాడ్స్ అన్ని తీసుకొని దాని మీద సాసెస్ డ్రెస్సింగ్ ఏసుకొని దిస్ ఇస్ వాటర్‌మెలన్ అండ్ దిస్ ఇస్ యాహ్! ఇట్స్ సాల్టెడ్ ష్రింప్ అగైన్. ఈ ష్రింప్ ఇక్కడ కొంచెం పచ్చిగానే ఉంటది. అంతా కుక్ చేయరు. వాళ్ళు అలానే తినేస్తారు. అండ్ దిస్ ఇస్ జెల్లో. యెస్, ఇట్స్ జెల్లో. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రూట్ సెక్షన్ స్టార్ట్. రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి. ఐ థింక్ దిస్ ఇస్ ఆరెంజ్. నో, పైనాపిల్ అనుకుంటా. ఏదో ఒకటి. యాహ్! దిస్ విల్ బీ ఆరెంజ్. ఇది ఆరెంజ్. దాంట్లో ఖాళీ ఉందండి, ఏం లేదు. ఇది కూడా ఒక ఫ్రూట్. ఇదంతా ఫ్రూట్. ఆపోజిట్ సైడ్ సలాడ్ బార్. ఇదంతా ఫ్రూట్ సెక్షన్. ఇది కూడా ఆరెంజెస్, చిన్న చిన్న పీల్డ్ ఆరెంజెస్ అనమాట. సో, ఇది సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా స్వీట్ సెక్షన్. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా చాక్లేట్, దట్ ఈస్ మై ఫేవరెట్ వన్. ఇదంతా స్వీట్స్ అనమాట. మొత్తం స్వీట్ సెక్షన్. వీటిలో అన్నీ బావుంటాయి. ఏది బాగుండవు. ఇది మూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్‌లో 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. సో, చాక్లేట్ మిక్స్డ్, పైనాపిల్ అండ్ ఓరియో క్రంచ్. సో, 4 ఫ్లేవర్స్. చాక్లేట్ బానే ఉంటుంది. యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్.